నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు సురవరం సుధాకర్ రెడ్డి పనిచేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పేదల పక్షాన ఎప్పుడూ ఆయన పోరాడేవారన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు వెంకయ్య. తను నమ్మిన సిద్ధాంతం కోసం బాల్యం నుంచి కట్టుబడి వివిధ బాధ్యతల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ముఖ్యంగా పేదల పక్షాన పోరాడుతూ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీకి ఎంపికైనట్టు మంచి వ్యక్తి, మానవతావాది, సజ్జనుడు శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం చాలా విచారకరం. ఆ మధ్యనే ఆయన గొంతు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే మిత్రుడు డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి దగ్గర ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను చూశాను. మీ పేరు చెప్పండి అంటే సురవరం సుధాకర్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు ఆయన. అది చూసి నాకు సంతోషం కలిగింది. కోరుకున్నాడు, మళ్ళా మంచిగా తిరుగుతాడు ప్రజాజీవనంలో అని చెప్పని. కానీ లోపల జరగడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను.